మోంతా నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్ నివేదిక ఇచ్చింది. 17 రంగాల్లో నష్టం వాటిల్లిందని 5244 కోట్ల సాయం ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. మొత్తంగా 3.75 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయని రిపోర్ట్ ఇచ్చారు. 1434 గ్రామాలు 58 పట్టణాలపై తుఫాను ప్రభావం పడిందన్నారు. 187 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడ్డాయన్నారు. 4794 కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయమయ్యాయని ఏపీ సర్కార్ కేంద్రాన్ని డీటెయిల్ రిపోర్ట్ పంపింది. అయితే ఇక రోడ్ల రిపేర్లకు 2744 కోట్లు అవసరమని అంచనా వేసింది. ఓవరాల్ గా 18.20 లక్షల మందిపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడిందన్నారు. తుఫాను విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు కూడా కేంద్రానికి ఇచ్చిన రిపోర్టుకు అటాచ్ చేశారు. మోంతా ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని చంద్రబాబు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు. తుఫాన్తో 18,19,891 మందిపై ప్రభావం పడిందని రిపోర్ట్ ఇచ్చారు. 1464 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక 136,907 మంది పునరావాస కేంద్రాలకు తరలినట్టు చెప్పారు. వేర్వేరు ఘటనల్లో 3 చనిపోయారు. 2.96 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తిని కోల్పోయారు. 18 ఎకరాల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 24 జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడి రాయితీ నష్టం 869.69 కోట్లుగా తేల్చింది ఏపీ ప్రభుత్వం. 5136 ఎకరాల్లోని చేపలు, రొయ్యలు చెరువులు డ్యామేజ్ కావడంతో ఆ రంగానికి 514 కోట్ల నష్టం వాటిల్లింది. 19 పడవలు, 52 వలలు దెబ్బతిన్నాయి. రైతులు, మత్స్యకారులకు 514 కోట్ల నష్టం వచ్చింది. ఇక 58 పశువుల షెడ్లు దెబ్బతినగా 2261 పశువులు మృతి చెందాయి. 2817 విద్యుత్ స్తంభాలు నేలకూలగాయి.